Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pine. Hey guys, welcome back to my channel. So this is our first wedding anniversary. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయాము అండ్ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మేమైతే బాలిలో చాలా ఫేమస్ అయిన నసిగోరంగ్ అండ్ మిగోరంగ్ ఆర్డర్ చేసాము. అంటే ఏంటనుకోకండి, జస్ట్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్, బట్ చాలా డిఫరెంట్ గా చేస్తారు వీళ్ళు, చాలా బాగుంటుంది. అక్కేంటి బ్రేక్ఫాస్ట్ అని లంచ్ చేసింది అని అనుకోకండి, ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ అడ్వెంచరస్ తో కూడింది. సో ఆ మాత్రం తింటేనే అక్కడ కొంచెం యాక్టివ్ గా ఉండగలుగుతాము. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటంటారా, నుసాడు అనే ప్లేస్ కి వెళ్తున్నాము. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం వాటర్ అడ్వెంచర్స్ ఉంటాయన్నమాట. స్కూబా డైవింగ్, సీ వాక్, పారాసైలింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి. అదేంటక్క యానివర్సరీ అంటున్నావు, బావ నిన్ను ఒక రొమాంటిక్ ప్లేస్ కి తీసుకెళ్తాడేమో అనుకుంటే ఇలా యాక్టివిటీస్ కి వెళ్తున్నావు అని మాత్రం అనుకోకండి. నేనైతే నా లైఫ్ లో ఎలాంటి అడ్వెంచర్స్ చేయలేదు ఎప్పుడు కూడా. లిటరలీ నేను ఆస్ట్రేలియా వచ్చే ముందు వరకు ఒక్క బీచ్ ను కూడా విజిట్ చేయలేదు. ఆస్ట్రేలియా వచ్చాకే మా హస్బెండ్ నన్ను బీచెస్ కి తీసుకెళ్లాడు. నాకెందుకో వాటర్ అన్నా, హైట్ అన్నా, ఇలాంటి యాక్టివిటీస్ అన్నా చాలా భయము. సో మా హస్బెండ్ ఉండేసి నీకు అలాంటి ఫోబియా ఉండకూడదు, మన యానివర్సరీ నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేసి తీసుకొచ్చాడనమాట. ఇంకా మా హస్బెండ్ అంతగానం చెప్తున్నాడు అనేసి ఓకే అన్నాను. అండ్ మోర్ ఓవర్ బాలికి వచ్చి ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా వెళ్తే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. మేమైతే పారాసైలింగ్, సీ వాకింగ్ అండ్ బనానా బోట్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పారాసైలింగ్ చేసాము. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ నేను ఎప్పుడూ చేయలేదు అండ్ అంత హైట్ నుంచి అలా సీ మధ్యలో అలా చూడడం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తర్వాత వి వెంట్ టు బనానా బోట్, బట్ అన్ఫార్చునేట్లీ నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. లాస్ట్ లో అయితే మేము సీ వాకింగ్ వెళ్ళాము బికాజ్ క్లాత్స్ వెట్ అవుతాయి అనేది లాస్ట్ లో పెట్టుకున్నాము. స్టార్టింగ్ లో అయితే చాలా భయపడ్డాను బికాజ్ వాటర్ లోపలికి వెళ్ళాలి కదా సీ వాకింగ్ అంటే. ఒక 1 minute వరకు నాకు ఊపిరి అన్నట్టు అనిపించలేదు, బట్ ముందే ఇన్స్ట్రక్షన్ లో చెప్పారు అలాగే ఉంటుంది, ఏం కాదు అనేసి. నిజంగానే చాలా అమేజింగ్ ఉండే ఇది కూడా. మొత్తం ఫిషెస్ అన్ని ఎంత క్యూట్ గా ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది. అలా మా అడ్వెంచర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. అండ్ నెక్స్ట్ మేము టెంపుల్కి వెళ్తున్నాము. మరి యానివర్సరీ కదండి, కొంచెం దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా. మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసరికి తనాలాట్ అని చాలా ఫేమస్ టెంపుల్ బాలీలో. బికాస్ ఇది వాటర్ మధ్యలో ఉంటుంది, చుట్టూ వాటర్ ఉంటాయి అనమాట. రైనీ సీజన్ లో అసలు మనకి వెళ్ళడానికి వీలుండదు. బట్ మా అదృష్టం ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, సో వీ కెన్ విజిట్ ద టెంపుల్. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము టెంపుల్ కి. వెళ్ళగానే టికెట్ తీసుకున్నాము. అక్కడ వరకు కార్ ఎలా అంట, తర్వాత మొత్తం మిగతా నడుచుకుంటూనే వెళ్ళాలి మనము. నాకు ఎంట్రన్స్ చూసి చాలా బాగా అనిపించింది, టెంపుల్ ఎంత బాగుంటుందో అని. వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుంటుంది అంటే ఎటు చూసినా మనకు ట్రెడిషనల్ వైబ్స్ కనిపిస్తాయి. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము బికాస్ 10 to 15 minutes ఏమో నడవాల్సి వచ్చింది. అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది వెళ్ళే రూట్ కూడా. బట్ రూట్ మొత్తం కూడా ఇలా స్ట్రీట్ షాపింగ్ పెట్టారు. బాలీలో మీరు ఏ ఫేమస్ ప్లేస్ ని విజిట్ చేయండి, ఆల్మోస్ట్ టెంపుల్స్ దగ్గర, కొన్ని ఫేమస్ ప్లేసెస్ దగ్గర అంతా ఇలా స్ట్రీట్ షాపింగ్ పెట్టారు. ఇవన్నీ వీళ్ళ టాక్టిక్స్ అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తేనే టెంపుల్ ఉంటుంది. సో ఈ వేలో మొత్తం పెడితే నడిచే వాళ్ళు ఏదన్నా ఒకటి ఇంట్రెస్ట్ చూపించి కొంటారు కదా అన్నట్టుగా పెట్టారు. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold.
అలా ఒక 20 మినిట్స్ నడిచిన తర్వాత మనమైతే రీచ్ అయిపోయాము టెంపుల్కి. ఇందాక చూపించాను కదా పిక్చర్లో చుట్టూ వాటర్ ఉంది టెంపుల్కి. ఇప్పుడైతే కొంచెం సమ్మర్ వచ్చేసింది కాబట్టి వాటర్ లేవు. సో మనం టెంపుల్ లోపలికి అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. మేమైతే బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే విగ్రహాలు ఏమీ లేవు. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారము పూజ చేసి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అండ్ అక్కడ హోలీ వాటర్ ఉంది, తాగమంటున్నారు. ఇక్కడ హోలీ వాటర్ ఏంటంటే ప్రతి టెంపుల్లో హోలీ వాటర్ లాగా పైపుల నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. వాటిని చాలా రెస్పెక్ట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ మాత్రం పైపులు లేవు, నార్మల్గా న్యాచురల్ వాటరే వస్తుంది. అంటే అవి తాగినప్పుడు ఉప్పగా ఉంటాయి అనుకుంటే సర్ప్రైజింగ్లీ చాలా స్వీట్గా ఉండే వాటర్, చాలా బాగుండే. ఏ మాటకు ఆ మాట టెంపుల్ అయితే ఎంత బాగుందో అండి. మేబీ కొన్ని కర్వ్స్ అన్నీ న్యాచురల్గా ఫామ్ అవ్వడం వలన ఏమో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడడానికి. ఎంతసేపు చూసినా చూడాలనిపించింది నాకు అదంతా. అలా కాసేపు ఆ టెంపుల్ బ్యూటీని అంతా నా కళ్ళల్లో నింపుకొని కొంచెం ముందుకు వచ్చేసాము. లైక్ సైడ్కి ఏంటంటే ఇంకొక లుకౌట్ పాయింట్ ఉంది. అక్కడి నుంచి చూస్తే సన్సెట్ ప్లస్ ఆ టెంపుల్ మొత్తం కనిపిస్తుంది అంటే వెళ్తున్నాము. ఇదంతా కూడా ఎలా చేశారంటే ఒక పార్క్ లాగా చేశారనమాట. సో దట్ చిల్డ్రన్స్ వచ్చినా ఎవరు వచ్చినా కొంచెం రెస్ట్ తీసుకుంటూ ప్రశాంతంగా కూర్చొని ఆ సన్సెట్ వ్యూని చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా. సో ఆ పార్క్లోనే ఏంటంటే ఇలా మఠాల్లాగా పెట్టారనమాట. సో దట్ ఎవరైనా లైక్ పూజలు చేసుకోవడమో లేదంటే మెడిటేషన్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, అలా అరేంజ్ చేశారు. సో నేనైతే అది చూసి బయటకు వచ్చేసాను వెంటనే. నాకైతే చాలా బాగా నచ్చింది పార్క్, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ సీ పక్కనే కదా, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేమైతే లుకౌట్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. అండ్ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా ఫేమస్ అని విన్నాను. అందుకే మేము సన్సెట్కి రావాలి అనేసి ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాము యానివర్సరీ రోజు. సో గైస్, సీ అండ్ సన్సెట్ విత్ లవ్డ్ వన్స్ ఎప్పుడూ బోర్ కొట్టదు కదా. ఇలా మా యానివర్సరీ డే అడ్వెంచర్స్తో స్టార్ట్ అయిపోయి రొమాంటిక్ సన్సెట్తో ఎండ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే కింద కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.